శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కావు? ఈ డబ్బులు అమ్మకు ఇవ్వు అని దీప చేతికి ఇస్తాడు కార్తీక్. ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు? అప్పు చేశావా? అని అడుగుతుంది దీప. ఇప్పటికే మీరు నావల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒకటి చేశానులే అంటాడు కార్తీక్. ఈ విషయానికి సరే, మా అమ్మ విషయానికి ఏం చేశావు? ఈ రోజు అంటే నవ్వించడానికి ఫోటో పంపించావు. మరి నిజం తెలిసినప్పుడు బాధ పడకుండా ఏం చేస్తావు? అని అడుగుతుంది దీప. నువ్వే తన కూతురువని చెప్పేస్తాను అంటాడు కార్తీక్. వాళ్ళు నమ్ముతారా అంటుంది దీప. జ్యోత్స్న శాంపిల్ ఎలాగూ అత్తతో మ్యాచ్ కావు. ఆ విషయానికి డాక్టర్ చెప్పేస్తుంది అని కార్తీక్ అంటుండగా కాంచన వస్తుంది. జ్యోత్స్న శాంపిల్స్ మా వదినతో ఎందుకు మ్యాచ్ కావు అని అడుగుతుంది. ఆరోగ్యం గురించి పట్టించుకోవా? ఏంటి సుమిత్ర ఇది? ఆరోగ్యం గురించి పట్టించుకోవా? అని సుమిత్రను మందలిస్తాడు దశరథ. ఏమైంది దశరథ? కోడలిని ఏమంటున్నావు అని అడుగుతాడు శివన్నారాయణ. సుమిత్ర టాబ్లెట్ వేసుకోలేదు. భోజనం కూడా చేయలేదు. నేను తినేటప్పుడు తినమంటే తర్వాత తింటా అంది. ఇప్పుడేమో తినాలనిపించడం లేదని చెప్తోంది అని తండ్రికి కంప్లెయింట్ ఇస్తాడు దశరథ. నువ్వు అనాల్సింది సుమిత్రను కాదు అని జ్యోత్స్నను గట్టిగా పిలుస్తాడు శివనారాయణ.